తిరుమల కొండల మీద మొట్టమొదట నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? 1000 ఏళ్ల క్రితం స్వామివారికి అభిషేకం చేయడం కోసం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పాప వినాశనం నుంచి నీటిని తీసుకుని వచ్చేవాడు తిరుమల నంబి. అలా ఒకరోజు నీటిని తీసుకుని వస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహం వేస్తుంది, కొంచెం నీటిని ఇవ్వు అని అడుగుతాడు. కానీ ఇవి స్వామివారి అభిషేకం కోసం తీసుకుని వెళ్తున్నాను అని ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. దాంతో ఆ వేటగాడు తన వెనుకనే వెళ్ళి ఆ కొండకి కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీటిని తాగుతాడు. అయితే గుడి దగ్గరికి వెళ్ళి చూసేసరికి నీరు లేకపోవడంతో తిరుమల నంబి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న కొండ మీదకి ఒక బాణం వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇప్పటి నుండి స్వామివారి అభిషేకానికి కావలసిన నీటిని ఇక్కడి నుండే తీసుకొని వెళ్ళు అని చెప్పి మాయమైపోతాడు. అదే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగ. అయితే వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామియే. నీరు తీసుకొని వచ్చిన ఆ తిరుమల నంబి ఆ గుడి పక్కన చిన్న ఇల్లు కట్టుకొని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యాడు. అందరూ చెప్పండి గోవిందా గోవిందా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.